ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న విజ్ఞప్తి చేశారు. వారి పట్ల నిర్లక్ష్య ధోరణి విడనాడి ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయాలని కోరారు. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కరివేద మైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మైపాల్ రెడ్డి అధ్యక్షతన టీచర్లు ధర్నా చేపట్టారు. వారు చేపట్టిన ఆందోళనకు తిన్మార్ మల్లన్న మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను యథావిధిగా అమలు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు మైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. 317 జీవో ద్వారా స్థానికతను కోల్పోయిన వారికి వెంటనే స్థానికతను కేటాయించాలని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలని ఆయన కోరారు. నెంబర్ 13 తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం డైరీ ఆవిష్కరణ చేసిన పిఏసిఎస్ చైర్మన్ స్వాగతం తెలియజేసుకుంటూ మరి గత కొన్ని దశాబ్దాల కాలంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు కానివ్వండి, ప్రాథమిక పాఠశాలకు కానివ్వండి ఒక వివక్ష జరుగుతున్నది. ఇలా మరి ప్రాథమిక పాఠశాలలన్నిటి కూడా మేము ఒక ఆత్మ గౌరవ పోరాటంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇదే విధంగా ఇలా ప్రాథమిక పాఠశాలన్నీ కూడా మరి ప్రభుత్వ విద్యారంగం అనేది గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై మరి ఇలా ప్రాథమిక పాఠశాలలన్నీ కూడా ఒకరిద్దరు ఉపాధ్యాయులతోని 18 సబ్జెక్టులు 5 తరగతులున్నాయి. మరి నాణ్యమైన గుణాత్మకమైన విద్య ఎట్లా అందిస్తాం? మరి ఈ విధంగా మా అందరు కూడా మరి ప్రాథమిక స్థాయి లోపల ఒక గ్రామానికి ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేసి మరి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు మరి ఒక గది మరి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, సహపాఠ్యాంశాలకు ఒక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు, దాంతో పాటుగా మరి ఈ టెక్నాలజీకి సంబంధించిన ఐసీటీ కంప్యూటర్ విద్యను కూడా ప్రవేశపెట్టాలని, అదేవిధంగా ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రీ ప్రైమరీ పాఠశాలను అనుసంధానం చేయాలని, ఈ విధంగా అనేక సమస్యలు మేము సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా మరి ఒక బాధ్యతతో ఒక నాణ్యమైన గుణాత్మక విద్యను అందిస్తామని, మరి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని, ఇలా ప్రభుత్వ విద్యారంగం లోపల విద్యార్థుల నాణ్యత ప్రమాణాలను పెంచుతామని ఒకవైపు బాధ్యతలు నిర్వర్తిస్తూ మరి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి హక్కుల కోసం మరి గత కొంతకాలంగా పెండింగ్ ఉన్నటువంటి మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు మరి 5 DAల పెండింగ్ కానివ్వండి, పెండింగ్ బిల్లుల మంజూరు కానివ్వండి, మరి నగదు రహిత ఆరోగ్య కార్డులే కానివ్వండి, సిపిఎస్ విధానం అనేది ఒక భిక్ష కాదు, ఒక హక్కు. మరి ఈ విధంగా ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఒక వివక్షకు గురైతున్న క్రమం లోపల మరి అదేవిధంగా 2003 ఉపాధ్యాయుల క్రియాకమైన ఉపాధ్యాయులు కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, మరి ప్రాథమిక పాఠశాలలో ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక పిఎస్ హెడ్ మాస్టర్ను మంజూరు చేయాలని, మరి అదేవిధంగా పిఎస్ హెడ్ మాస్టర్లను డిఈడి బిఈడి కామన్ సీనియారిటీతో పదోన్నతులు కల్పించాలని, ఇలా అనేక సమస్యలు మరి ఇలా మరి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటకు కల్పించాలని, ఈ విధంగా అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఇలా ప్రాథమిక పాఠశాల పట్ల నిర్లక్ష్యం జరుగుతున్నది. మరి అట్లా కాకుండా మాకు కూడా మేము కూడా మరి బాధ్యతగా తీసుకుని మరి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని, మరి తెలంగాణను ప్రపంచ స్థాయికి మెరుగుపరచడానికి వరకు నాణ్యత సామర్థ్యాలను పెంపుతందుకు మేము సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పక్షాన మేము అందరం కూడా ఎడ్జిటం కూడా కలిసి పనిచేస్తామని, మరి అదే విధంగా నా బాధ్యతలను నిర్వర్తిస్తూ హక్కుల కొరకు ఉద్యమిస్తామని, మరి మాకు న్యాయం జరగాలని కూడా కోరుకుంటున్నాం. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ ధర్నా చౌక్ తరపున మన రాష్ట్ర సీఎం గారికి ఒక చిన్న విన్నపం సార్. అసలు చాలా మందికి కూడా అసలు ఎస్జిటి టీచర్లు ఎవరు అనేది చాలా మందికి తెలియదు. ఎస్జిటి టీచర్లు అనంటే 1 నుంచి 5వ తరగతి విద్యను బోధించే వాళ్ళు, ప్రాథమిక విద్యకు వెన్నెముక లాంటి వాళ్ళు ఎస్జిటి టీచర్లు. అదేవిధంగా ఎవరైతే 18 సబ్జెక్టులు ఏకదాటిగా ఒకే టీచర్ 18 సబ్జెక్టులు బోధిస్తారో వాళ్ళే ఎస్జిటి టీచర్లు సార్. అదేవిధంగా ఏ పాఠశాలలోనైతే హెడ్ మాస్టర్ నుంచి అటెండర్ వరకు అన్ని పాత్రలు ఎవరైతే పోషిస్తారో వాళ్ళే ఎస్జిటి టీచర్లు సార్. ఇటువంటి ఎస్జిటి టీచర్లకి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో ఓటు లేకపోవడం అనేది ఎంత హేయనీయమైన చర్య అని చెప్పేసి ఈ ధర్నా చౌక్ స్టేజ్ పరంగా మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం సార్. దయచేసి మాకు ఓటు హక్కును కల్పించవలసిందిగా మనవి. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేసేటటువంటి టీచర్లకు ఓటు హక్కు ఉంది, కానీ ఈ గవర్నమెంట్ టీచర్లుగా పనిచేస్తున్నటువంటి మా ఎస్జిటి టీచర్లకు మాత్రం ఓటు హక్కు లేకపోవడం చాలా శోచనీయం. దానిని ఏదే విధంగానైనా ఈ సీఎం దృష్టికి తీసుకుని వెళ్దాము అనే ఉద్దేశంతోనే ఇక్కడ మేము ఈ రోజున వివిధ జిల్లాల నుంచి అందరు ఎస్జిటి టీచర్లను ఇక్కడ
పోగై మేము ఈ ధర్నా చౌక్ నుంచి సీఎం గారికి విన్నవించదలుచుకున్నాం. అదేవిధంగా మా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా పరిష్కరించవలసిందిగా మనవి. ఓకే సార్.